నమస్తే. వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్‌కు కష్టాలు తప్పేలా లేవు. ఇండస్ రివర్ సిస్టమ్‌లో నీటి కొరత తీవ్రం కావడంతో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఈ ఖరీఫ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్‌లోని కీలకమైన డ్యామ్‌లైన జీలం నదిపై ఉన్న మంగ్లా డ్యామ్, సింధు నదిపై తరేబ్లా డ్యాముల్లో నీటి నిల్వలు చాలా వరకు పడిపోయినట్లు ఇస్లామాబాద్ చెబుతోంది. భారత్ నుంచి చీనాబ్ నదీ ప్రవాహాలు అకస్మాత్తుగా తగ్గడంతో ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే నీటి కొరత మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం ఇండస్ వాటర్ ట్రీటీ సిస్టంలో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపల అందుబాటులో ఉన్న జలాల శాతం 2024 జూన్ 2తో పోలిస్తే 2025 జూన్ 2 నాటికి 10.3% తగ్గింది. నైరుతి రుతుపవనాలు రావడానికి మరో 4 వారాలు ఉండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంటోంది. కాగా పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఏడాది జూన్ 2 నాటికి 128,800 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉందని, గతేడాది ఇదే తేదీ నాటికి ఉన్న నీటి నిల్వ కంటే ఇది 14,888 క్యూసెక్కులు తక్కువని సింధు జలాల పంపిణీ రెగ్యులేటర్‌గా ఉన్న ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ చెప్పింది. దీంతో నీటి కొరత తలెత్తిందని పేర్కొంది. ప్రస్తుతం ఖరీఫ్ పంట నాటే సీజన్ వస్తూ ఉండటంతో నైరుతి రుతుపవనాలు జూలై చివరి వరకు పంజాబ్ ప్రావిన్స్‌కు చేరే అవకాశం లేకపోవడంతో తీవ్రమైన వడగాలుల వల్ల వ్యవసాయ రంగంపై ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వేసవిలో దేశంలోని మొత్తం నీటి ప్రవాహంలో 21% కొరతను, 2 కీలక డ్యాంలలో దాదాపు 50% నీటి నిల్వల కొరతను ఎదుర్కొంటున్నట్లు పాకిస్తాన్ గత నెలలోనే చెప్పింది. రిజర్వాయర్ల నుంచి న్యాయబద్ధంగా నీటిని వాడుకోవాలని డ్యామ్ అథారిటీలను, ఇరిగేషన్ సప్లై మానిటరింగ్ ఏజెన్సీలను సూచించింది. పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌లలో ఇరిగేషన్, జల విద్యుత్ ఉత్పత్తిలో ఈ 2 డ్యామ్‌లు కీలక పాత్ర వహిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడంతో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో ఇది ఇంకా ఎక్కువ కానుంది. సింధు నది జలాలను రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్‌లో 80% వ్యవసాయ భూమి బీడుగా మారబోతుంది. ఆ దేశంలోని ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్, ముల్తాన్‌తో పాటు 61% జనాభాకు తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడనుంది. ఉగ్రవాదం, నీళ్లు కలిసి ఒకే చోట ప్రవహించలేవని మోదీ పదే పదే వార్నింగ్ ఇస్తూ ఉన్నా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అస్సలు వీడలేదు. అందుకే నీటిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీ తీసుకున్న ఒక్క నిర్ణయం పాకిస్తాన్ జీడీపీలో 25% ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో అతి తక్కువ నీటి లభ్యత ఉన్న దేశంగా పేరున్న పాకిస్తాన్‌కు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే అడుక్కు తింటున్న పాకిస్తాన్‌కు ఇకపై వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మోదీ దెబ్బ అంటే అలా ఉంటుంది మరి. బ్లడ్ అండ్ వాటర్ కాంట్ ఫ్లో టుగెదర్ 2016లో పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ మోదీ చెప్పిన మాట ఇది. ఉగ్రవాదాన్ని వీడకపోతే పాకిస్తాన్‌కు తాగడానికి నీళ్లు సైతం వదలమని హెచ్చరించారు. దాదాపు 9 ఏళ్లు కావస్తోంది ఈ వార్నింగ్ ఇచ్చి. అయినా కూడా ఆ దేశానికి బుద్ధి రాలేదు. తాను అడుక్కు తిన్నా పర్లేదు, భారత్ బాగుపడకూడదని కోరుకునే దేశం పాకిస్తాన్. అందుకే మన దేశంపై ఎప్పుడూ ఉగ్రవాద దాడులకు పాల్పడుతూనే ఉంది. మోదీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రవర్తించింది. పుల్వామా అటాక్ సైతం చేసింది. అయినా మోదీ చూస్తూ ఊరుకున్నారు. పాకిస్తాన్‌కు పదే పదే ఛాన్సులిచ్చారు. కానీ ఆ దేశం బుద్ధి మార్చుకోలేదు. పదే పదే ఉగ్రవాద దాడులతో మన దేశంలోని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంది. దీంతో మోదీ అన్నంత పని చేశారు. ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేశారు. 27 మందిని చంపినందుకు పాపానికి ప్రతీకారంగా ఇకపై పాకిస్తాన్ ఆకలి కేకలతో, దాహంతో అల్లాడిపోనుంది. ఏకంగా 80% పాకిస్తాన్ వ్యవసాయ భూమి ఇక బీడుగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. 23 కోట్ల మంది ప్రజలు తాగునీటికి అల్లాడిపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీంతో ఒక్క నది పాకిస్తాన్‌పై యుద్ధమే చేయబోతోంది. ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉంది. అసలు ఏమిటి ఈ ట్రీటీ? చూద్దాం. భారత్, పాకిస్తాన్ మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చారు. 1960 సెప్టెంబర్ 19న కరాచీలో జరిగిన ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకం చేశారు. ఆ తర్వాత ఈ సింధు నదీ జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి తీసుకున్న చొరవ భారత్, పాకిస్తాన్ మధ్య నీటి ఘర్షణలు తగ్గాయి. 1969లో సంతకం చేసిన సింధు జలాల ఒప్పందం ప్రకారం
తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ అనే 3 నదులపై భారత్‌కు నియంత్రణ ఉంటుంది. మరోవైపు సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ పాకిస్తాన్‌కు అప్పగించారు. నీటి వినియోగం, నీటి పరిమాణానికి సంబంధించి 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే టిబెట్‌లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్, పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తుంది. 1947లో భారత్, పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం 2 దేశాల మధ్య కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పేందుకు భారత్ 1948లోనే నీటి సరఫరాను ఆపేసింది. దీంతో పాకిస్తాన్ వెళ్లి ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. 1954లో ప్రపంచ బ్యాంకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చిన 1960లో సంతకాలతో పూర్తయింది. ఇక ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత సింధు నది నీటి భాగస్వామ్యంపై తలెత్తిన వివాదం మళ్లీ రాకుండా ఉండేందుకు ఐక్యరాజ్య సమితి శాశ్వత సింధు నది కమిషన్ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం సింధు నదిలో 20% నీటిని భారత్ దేశీయ అవసరాలకు ఉపయోగించుకునే వీలు ఉంటుంది. ఈ క్రమంలోనే సింధు నదిలోని 80% నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. కానీ సింధు నది నీటిని వినియోగించుకోవడంలో రూల్స్‌ను అతిక్రమించారంటూ భారత్, పాకిస్తాన్‌లు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటూనే ఉన్నాయి. పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఎక్కువ శాతం నీటిని పొందుతోంది. భారత్‌కు అప్పగించిన 20% నీటిని కూడా ఇప్పటికీ మనం వినియోగించుకోవడం లేదు. మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ ఈ నీటిని పాకిస్తాన్‌కు ఉదారంగా ఇచ్చేస్తూ వచ్చింది. దీంతో పాకిస్తాన్‌లోని 80% అగ్రికల్చర్ ప్రొడక్షన్ కేవలం ఈ నదీ జలాల మీదే జరుగుతుంది. ఆ దేశంలోని నీటిపారుదల వసతుల్లో 93% ఈ నది పైన ఆధారపడుతుంది. దీంతో పాటు పాకిస్తాన్ జనాభాలో 61% జనాభా ఈ ఇండస్ వాటర్ బేసిన్ లోనే నివసిస్తున్నారు. ఆ దేశంలోని ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాల్లోని తాగునీరు కూడా ఈ సింధు నది జలాలపైనే జరుగుతుంది. పాకిస్తాన్‌కు ప్రస్తుతం నీటిని ఆపివేయడంతో ఆ దేశంలో నిర్మితమైన టార్బెలా, మాంగ్లా హైడ్రో పవర్ ప్రాజెక్టులు కూడా నిర్వీర్యమైపోయాయి. పాకిస్తాన్‌లో సింధు నది పరివాహక ప్రాంతాల్లోనే సారవంతమైన నేల కూడా ఉంది. ఇక్కడ భారీగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం. ప్రపంచంలో అత్యంత తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. అటువంటి దేశానికి సింధు నదే ప్రధాన జీవనాధారంగా ఉంది. ఈ ఒక్క నది వల్ల పాకిస్తాన్ జీడీపీలో 25% ఆదాయం సమకూరుతుంది. పాకిస్తాన్‌కు ఈ నది అవసరం ఎంత ఉన్నా కూడా నీళ్లు, రక్తం ఒకే చోట కలవలేవు. అందుకే మోదీ ఈ నీటి ప్రవాహాన్ని ఆపివేస్తూ కీలక ప్రకటన చేశారు. దీంతో ఇప్పటికే పాకిస్తాన్‌లో అలజడి మొదలైంది. ఆ దేశ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్‌కు వెన్నులో వణుకు పుట్టింది. తదుపరి ఏం చేయాలన్న దానిపై సందిగ్ధత మొదలైంది. మోదీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని దేవుడు వచ్చినా ఆపలేడన్న సంగతి షరీఫ్‌కు బాగా తెలుసు. దీంతో తమ దేశం ఆకలి దప్పులతో అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దేశంలోని ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం టెర్రర్ అటాక్‌కు తమకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటిస్తున్నాయి. కానీ ఇప్పటికే సమయం మించిపోయింది. ఉగ్రవాద దాడికి పాల్పడినందుకు పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇప్పుడే మొదలైంది. కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు పాకిస్తాన్ పెద్ద సినిమాని చూడబోతోంది.